ఎప్పుడు కూడా అధికారం మారినప్పుడు లేదంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జంపింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి 23 మంది వెళ్ళిపోలేదా, తర్వాత అదే 23 మంది ఇప్పుడు మిగిలారు అని చెప్పి 2019లో వాళ్ళు ప్రచారం చేయలేదా? ఇప్పుడు కూడా వైసీపీ అధికారంలో కోల్పోయిన వెంటనే ఇమీడియట్ గా మోపిదేవి వెంకటరమణ దగ్గర నుంచి వరుసగా ఒక్కొక్కరు కూడా రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి అందరూ కూడా వాసిరెడ్డి పద్మ దగ్గర నుంచి అందరూ చాలా మంది జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న నాయకులు అవన్ శ్రీనివాస్ గాని వీళ్ళందరూ కూడా పార్టీలు మారిపోయారు. ఇమీడియట్ గా పార్టీ గుడ్ బై చెప్పేశారు. కొంతమంది జనసేనలోకి, కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి, ఎక్కడో చోట ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎంత సన్నిహితుడు, ఎంత దగ్గరగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డికి. ఇలాంటి వాళ్ళందరూ కూడా జగన్ గుడ్ బై చెప్పేశారు. అయితే ఎందుకు గుడ్ బై చెప్పేశారు అంటే కూటమి ప్రభుత్వానికి అంత ఆదరణ ఉంది, జగన్ మీద అంత వ్యతిరేకత ఉంది. కానీ క్రమక్రమంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తోంది. అలాగే దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా వైసీపీ మొదలు పెట్టింది. మన కరెంట్ ఛార్జీలు పెరగడం కానీ, లేదంటే ఇంకా తల్లికి వందనం ఇంకా డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేయకపోవడం కానీ, జూన్ తర్వాత వేస్తానని చెప్పడం కానీ, ఇంకా కొన్ని కార్యక్రమాలు జగన్ ఉంటే అమలయ్యి ఉండేవి, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత చేయట్లేదు అంటే సంక్షేమం విషయంలో పూర్తిగా ఆయన పక్కన పెడుతున్నారు. డెవలప్మెంట్, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన పెద్దపీట వేస్తున్నారు అనేది అభివృద్ధి కోరుకుంటారు. అదే నేపథ్యంలో సంక్షేమం కూడా కావాలి. కానీ జగన్ ఉంటే ఈ పాటికి ప్రజల చేతిలో డబ్బులు ఆడేవి. ప్రతి విషయంలో ఏదే విషయంలో ఆయన బటన్ నొక్కుతూ డబ్బులు వేస్తుండేవారు అనేది. అలాగే మొన్న ఆ రేషన్ బియ్యం వ్యవహారం అంత హడావుడి చేశారు, కానీ ఫైనల్గా ఏం చేశారంటే 5 కోట్ల బియ్యానికి 7 కోట్లు ఫైన్ కట్టారు, అంతకుమించి ఏం చేశారు అనే ప్రచారం. కానీ ఇవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే పార్టీ మారాలనుకునే వాళ్ళు ఇక వైసీపీ పని అయిపోయింది, వైసీపీ ఇంకా అధికారంలోకి మళ్ళీ రాదు, మనం టీడీపీనో లేదంటే జనసేనను ఆశ్రయించాలి అని అనుకునే జంపింగ్లకి బ్రేకులు పడుతున్నాయి. ఇప్పుడు అదే వైసీపీ కూడా చెప్తున్నమాట, వైసీపీ నాయకులు చెప్తున్నమాట. చాలా మంది కాస్తంత అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే ప్రస్తుత ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా జంపింగ్లు అటు వెళ్లకుండా ఇటు ఉండిపోతారు, ఆగిపోతారు అనేది. అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా సైలెంట్ గా ఉంటున్నారు. పోయేవాళ్ళు ఎలాగా పోతారు, ఉన్నవాళ్ళు మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఆయన లెక్క ఏంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే ఇప్పుడున్న ఖజానా సరిపోదు, ఖచ్చితంగా అప్పులు చేయాలి, భారీగా అప్పులు చేయాలి. ఏడాదికి ఆయన ఎంతో చెప్పారు 1.72 లక్షల కోట్లు ఎంతో చేయాలి అని. అంత ఉంటే గానీ ఆ హామీలన్నీ అమలు చేయలేరు అని. ఆటోమేటిక్గా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజా వ్యతిరేకత అనేది మూట కట్టుకోవాలి. ఆ ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ ప్రభుత్వం అధికారంలోకి రాదు అనేది. కాకపోతే అక్కడ కూటమిగా కలిసికట్టుగా ఉంటే మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తావు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం అనేది అసాధ్యం అనేది కూటమి బలంగా నమ్ముతుంది. పైగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు ఉన్న నేపథ్యంలో ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం ఈ పెరుగుతున్న వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద వైసీపీ నుంచి వెళ్లే జంపింగ్లకు బ్రేకులు పడ్డాయా లేదనే చూడాలి.